లక్ష్మారెడ్డి గారు, ఎమ్మెల్యే గారు మీ క్లాస్మేట్ అనే విషయం మాకు తెలుస్తుంది. మీరు ఎట్లా మీ క్లాస్మేట్ ఈ రోజున ఈ స్థాయిలో ఎమ్మెల్యేగా ప్రభుత్వ వైపుగా ఉండడం పట్ల మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మీరు కూడా గవర్నమెంట్ హై స్కూల్లోనే చదివి ఉంటారు నాకు తెలిసి. దాదాపు మన గవర్నమెంట్ మనం చదువుకున్న స్కూల్కి ఒక 60-70 సంవత్సరాల చరిత్ర ఉంటుంది. ఒక 60-70 బ్యాచ్లు వెళ్ళిపోయి ఉంటాయి దాదాపు అక్కడ. అట్లాంటి సిచ్యువేషన్లో ఎవరికి ఏ క్లాస్మేట్లకు దొరికిన అదృష్టం మా బ్యాచ్కు. మా క్లాస్మేట్ అతను ఎమ్మెల్యే కావడం, ప్రభుత్వ కావడం నిజంగా మా బ్యాచ్కి, మా క్లాస్మేట్లందరికీ చాలా గర్వకారణంగా ఫీల్ అవుతాం, మా అదృష్టంగా కూడా ఫీల్ అవుతాం. ముఖ్యంగా ఇప్పుడు మీ క్లాస్మేట్ ఎమ్మెల్యే గారు మీకు అప్పుడప్పుడు ఎప్పుడైనా సమయం ఇస్తుంటారా, మీతో మాట్లాడుతుంటారా? తప్పకుండా టైం ఇస్తుంటాడు. అప్పుడు ఐలేయ ఎట్లా ఉన్నాడో ఎమ్మెల్యే అయినాక కూడా అదే విధంగా క్లాస్మేట్ల పరంగా అయితే అదే విధంగా ఉన్నాడు. అట్లా అని చెప్పి మా క్లాస్మేట్ ఎమ్మెల్యే కదా అని చెప్పి అనవసరంగా ఆయన ప్రజాప్రతినిధి, ఆలేరు ఊళ్ళే కాకుండా మిగతా నియోజకవర్గాలు రావచ్చు, ఎవరైనా రావచ్చు, ఆయనకు డిస్టర్బ్ కలగకుండా ఆయన మ్యాక్సిమం నేనైతే ఆయన ఎక్కువ కలవను, ఎక్కువ డిస్టర్బ్ చేయను. ఏదైనా అవసరం ఉంటే తప్పకుండా వెళ్తా, నేను అడుగుతా. కానీ ఎందుకంటే ప్రజాప్రతినిధి మిగతా వాళ్ళకి ఎవరికి డిస్టర్బ్ కావద్దు. ఎందరో ఎన్నో సమస్యలతోని వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి, వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి, వాళ్ళ సమస్యలు తీర్చుకోవడానికి వస్తుంటారు. కాబట్టి నేను అనవసరంగా అక్కడ ఉండి ఈ పని లేనప్పుడు కలిసి ఆయన డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం ఉండదు. లక్ష్మారెడ్డి గారు, ముఖ్యంగా మీరు ఒక యువ నాయకుడిగా, అదేవిధంగా మీరు ఈ ప్రాంత ప్రజలుగా ఒక గతంలో ఉన్న ఎమ్మెల్యేలకు ఇప్పుడున్న ఈ ఎమ్మెల్యే గారికి ఎలాంటి పోలికను మీరు చూడదలుచుకున్నారు? అంటే గతంలో ఉన్న ఎమ్మెల్యేలు బెటర్ ఉంటేనా, ఇప్పుడున్న ఎమ్మెల్యేగా బెటర్ ఉంటారా? మీకు మీ క్లాస్మేట్గా కాకుండా మీరు ఒక నాయకుడిగా, ఒక సాధారణ ప్రజానికంగా మీ అభిప్రాయం ఏం చెప్తారు? తప్పకుండా ఏ ఎమ్మెల్యేలైనా కొన్ని మంచి పనులు చేస్తారు, వాళ్ళు ఏం డౌట్ లేదు. గతంలో కొన్ని చేసిర్రు, అంతకంటే బాగా మాత్రం ఇతను తప్పకుండా చేస్తుండ అన్నది నా అభిప్రాయం. ఇప్పుడు మీరు తీసుకోండి, నా క్లాస్మేట్ అనే కాదు, ఈయన సేవాగుణం. నేను అందుకే అడిగిన, ఒక నాయకుడిగా, ఒక సాధారణ ప్రజానికంగానే ఒక ఆలేరు నియోజకవర్గ ఓటర్గా మాత్రమే చెప్తున్నా. ఇప్పుడు తీసుకోండి, మీరు గుట్ట పైన డార్మిటరాలు తెచ్చిండు, గిరి ప్రదక్షిణ చేసిండు, ప్రతి చెరువు నింపిండు. ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరికైనా చేస్తుండు, బిర్లా ఫౌండేషన్ ద్వారా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుండు. ఇట్లాంటివి ఏది తీసుకున్నా తప్పకుండా ఐలేయ గారి ఆధ్వర్యంలో ఆలేరు నియోజకవర్గం తప్పకుండా గతం కంటే అభివృద్ధి చెందుతున్నది అన్నది వాస్తవం, చెందుతుంది కూడా. దాన్ని 100%గా ఒక ఆలేరు నియోజకవర్గ ఓటర్గా నేను గర్వపడుతున్నా, దాన్ని స్వాగతిస్తున్నా. లక్ష్మారెడ్డి గారు, ముఖ్యంగా మీరు అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా సంవత్సరాలుగా కూడా మీరు ప్రజలకు ఎలాంటి ఆపద ఉన్నా కూడా ఆదుకుంటున్నారు. ముఖ్యంగా మీ క్లాస్మేట్స్ పరంగా కూడా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఎవరు ఎప్పుడు ఏ ఆపదలో ఉన్నా కూడా వారిని ఆదుకునే తత్వం మీకున్నది. కానీ మీరు చేసిన సేవలకు అంతగా మీరు ప్రచారం కల్పించుకోరు, పబ్లిసిటీకి దూరంగా ఉంటారు, ఎందుకని? మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు మేము బీర్లైలేయ మా క్లాస్మేట్, మా ఆలేరు నియోజకవర్గం మొత్తానికి నాయకుడు ఆయన. కానీ మా క్లాస్మేట్లకు సంబంధించినంత వరకు మాకు గడ్డమీది మాధవుల నాయకత్వంలో పనిచేస్తాం. ఎందుకంటే ఆయనకు లీడర్షిప్ 10th క్లాస్ 9th 8th నుంచి మేము చదువుకున్నప్పటి నుంచి లీడర్ క్వాలిటీస్ మాధవులు ఉన్నాయి. ఆయన సరైన నిర్ణయాలు తీసుకుంటారన్న ఉద్దేశం మీద ఆయన నాయకత్వంలో పనిచేస్తాము. మేము మా క్లాస్మేట్లలో ఉన్న గొప్పతనం అది. ఒక మంచి కమిట్మెంట్తో ఒక సమర్థవంతమైన నాయకత్వంలో పనిచేస్తాం. మా బ్యాచ్ ఇన్ని రోజులు ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తుంది అంటే సమర్థవంతమైన నాయకత్వం ఉండడం, మా బ్యాచ్ కూడా అందరూ ఫైనాన్షియల్గా కానీ ఆరోగ్యంగా కానీ సేవా గుణం కలిగి ఉండడం వల్ల ఇంత సక్సెస్ఫుల్గా అవుతుంది. ఇప్పుడు రోటరీ క్లబ్ ఉన్నది, రోటరీ క్లబ్ అధ్యక్షుడు యాదరుటకు సంబంధించి కూడా మా దీకొండ వెంకటేష్ మా క్లాస్మేట్. ఎవరికైనా ఏ సమస్యలు ఉన్నా మా క్లాస్మేట్లకున్నా, మాకు తెలిసిన ఎవరికైనా కుట్టు మిషన్లు కానీ ఇంకేదన్నా తోపుడు పనులు కానీ ఇట్లాంటివి ఏమైనా అవసరం ఉంటే తప్పకుండా మేము మా క్లాస్మేట్ కాబట్టి మేము సంప్రదిస్తాం. ఇంకొక ఈ ఫ్యామిలీకి ఇబ్బంది ఉంది కాబట్టి వాళ్ళకి ఒక కుట్టు మిషన్ కానీ తోపుడు బండి కానీ ఇంకే రకమైన రోటరీ క్లబ్ నుంచి ఈ బెంచీలు కానీ ఇంకేదైనా ఆర్థిక సాయం కానీ చేసే విధంగా చూస్తాం. అట్లా ఇప్పుడు వెంకటరామారావు ఉన్నాడు, గుట్ట పైన చేసే డిఈ, ఆయన కూడా ఆయన ద్వారా ఏమన్నా పనులు అవుతాయా, ఎవరికైనా హెల్ప్ చేద్దామా, ఇట్లాంటి పనులన్నీ కూడా ప్రభుత్వపరమైన పనులు ఉన్నాయి అనుకోండి, మాధవుల ద్వారా ఏమైనా. ఇప్పుడు ఎమ్మెల్యే మా క్లాస్మేట్ కాబట్టి ఎవరికైనా సేవా కార్యక్రమాలు ఉంటే తప్పకుండా వీలైనంత వరకు మా క్లాస్మేట్లకు కానీ మాకు తెలిసిన వాళ్ళకి కానీ బంధువులకు కానీ ఎవరికైనా మేము ఒక టీం వర్క్ చేస్తాం కాబట్టి మా బ్యాచ్ ఈ రోజు ఇంత సక్సెస్ఫుల్గా ఉంది.